వైఎస్ భారతికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అండగా నిలబడ్డారు. ఇలాంటి ఘటనలు ఏ ఆడబిడ్డకు జరగకూడదని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంతకీ షర్మిల ఏమన్నారంటే, భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాలను నడు రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వానికి సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలీ చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి అని అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే అంటూ చురకలంటించారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రాక్షస ఆనందం పొందారు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని నిలిపివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అంటూ ఘాటుగా రాసుకొచ్చారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చెబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి తెలిసింది. అతని మాటలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ అధిష్టానం కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గుంటూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.